ఏంటంటే ఈరోజు ఒక సాడ్ న్యూస్, నా ఛానల్ అయితే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి షార్ట్ ఫిల్మ్ ఆఫర్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా బాధగా ఉంది. హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. ఎవ్రీవన్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. మనకి చెప్పాను కదా 1K సబ్స్ కావాలి 1 monthలో, అది కూడా అవ్వలేదు. అండ్ షార్ట్ ఫిలిం ఆఫర్ కూడా వెళ్ళిపోయింది. ఇంకేంటంటే మనకి 1K సబ్ అవ్వలేదు కాబట్టి, 1K సబ్స్క్రైబర్స్ రాలేదు కాబట్టి ఇంకా యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని డిలీట్ చేస్తా అన్నారు. ఇదే గైస్, నేను కంటెంట్ చేయడానికి అయితే చాలా ట్రై చేశాను. ప్లస్ షార్ట్స్ కానీ కామెడీ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. బట్ నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయింది. నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల, నేను వేరే దగ్గర జాబ్ చేయడం వల్ల అట్లా ఇట్లా మనం వీడియోస్ అయితే పెట్టలేదు. అందువల్ల ఛానల్ డిలీట్ అయింది. మనకి చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఈ 1 monthలో 1K అంటే చాలా కష్టం. అది కూడా మీరు చాలా ట్రై చేశారు. ఇప్పటికీ 220+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. వచ్చినందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు, లైక్ చేసినందుకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ ఇప్పటి నుంచి మనకి యూట్యూబ్లో వీడియోస్ తీసే ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది చూద్దాము. అండ్ మనకి ఫస్ట్ ఛానల్ అయితే మిస్టర్ పండు 1318 ఉంది కదా, అదైతే డిలీట్ చేస్తామని చెప్పేసి నాకైతే మెయిల్ వచ్చింది యూట్యూబ్ వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా 1 to 2K ఫాలోవర్స్ కావాలని చెప్పారు కదా, అది కూడా అవ్వలేదు. మనకి ఎందుకో తెలియదు, వీడియోస్ చేసినా రాలేదు. అంటే జనాలు ఇంకా ఏదో కొత్తగా కోరుకుంటున్నారని అర్థమైంది. నేను అది చేయడానికి అయితే ట్రై చేస్తాను. మనకి యూట్యూబ్ వాళ్ళు సెకండ్ ఛాన్స్ అది ఇచ్చారు. అది ఏంటంటే ఇంకో 2 monthsలో 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అండ్ 4000 వాచ్ అవర్ కంప్లీట్ చేయాలి. అంటే నేను పెట్టిన ప్రతి వీడియో స్టార్ట్ టు ఎండ్ వరకు అసలు స్కిప్ చేయకుండా చూడాలి. ఇదన్నమాట. నేను పెట్టిన ప్రతి వీడియో మీరు లైక్ చేయాల్సింది వస్తుంది. నేను పెట్టిన ప్రతి వీడియో మీరు వాచ్ చేయాల్సింది వస్తుంది టిల్ లాస్ట్ వరకు. మధ్యలో స్కిప్ చేస్తే దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి గైస్, యూట్యూబ్లో వీడియో ఎప్పటికైనా ఎవరికైనా సరే స్టార్ట్లో నుంచి ఎండ్ వరకు చూస్తేనే వ్యూ, వాచ్ అవర్ అనేది మంచిగా వస్తుంది. ఇంప్రెషన్, ఎంగేజ్మెంట్. మీరు లాస్ట్ వరకు చూడకపోతే జస్ట్ స్కిప్ చేస్తే అతనికి ఏ యూజ్ ఉండదు. ఆలోచించండి. ఎవరి వీడియోలో అయినా సరే మీరు టైంపాస్గా చూసినా, లేకపోతే ఇంట్రెస్టింగ్గా చూసినా, మీకు ఆ కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా స్కిప్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఆ యూట్యూబ్ క్రియేటర్కి లాస్ అయితే అవుతుంది. నాకనే కాదు, వేరే క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్లో అట్లా ఉందన్నమాట, టర్మ్స్ అండ్ కండిషన్స్లో. అర్థం చేసుకోండి. ఏ వీడియో అయినా సరే, లైవ్ అయినా సరే, లైవ్ వీడియోస్ అయినా సరే, షార్ట్స్ అయినా సరే, మనకి లాంగ్ వీడియోస్ అయినా సరే, టిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు టైం కుదరకపోతే మీ ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి వీడియోస్ చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి పక్కా. అండ్ ఈ వీడియో కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఒక లైక్ చేయండి. అండ్ మోరోవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ నా కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. అండ్ మీ అందరికీ మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సెకండ్ ఛాన్స్ అన్న మనందరం కలిసి దాన్ని హైలైట్ చేసుకుందాం. నేను ట్రై చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి చాలు. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అనేది తీస్తాను. ఎందుకంటే ఈ సెకండ్ ఛాన్స్ వెళ్ళిపోయిందంటే ఇంకా యూట్యూబ్ రన్ చేయలేం. ఓవరాల్గా నా ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ ఛాన్స్కి నేను అప్పీల్ చేసుకున్నాను, సెకండ్ ఛాన్స్ వచ్చింది.
సెకండ్ ఛాన్స్లో ఇప్పుడు చూడాలి. మళ్ళీ చెప్తున్నాను గైస్, వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయొద్దు. అండ్ మళ్ళీ మీరు ఇంకొకరు మన వ్యూవర్స్కి చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది యూట్యూబ్ వీడియోని 1xలో 2xలో 3xలో పెట్టి ఫాస్ట్ చూసేసామని చెప్పేసి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అట్లా వద్దు గైస్, అట్లా చూస్తే ఏ ప్రయోజనం ఉండదు. 10 minutes వీడియోని మీరు 5xలో పెట్టి చూసేస్తే 5 minutesలో అయిపోతుంది. 10 minutes వీడియో 5 minutesలో అయిపోతుంది. అది నో యూస్. నాకు 5 minutes వ్యూ వాచ్ ఓవరే పడుతుంది. మీరు 10 minutes చూస్తే 10 minutes నార్మల్ వీడియో ఎలా వెళ్తుందో అలానే చూడండి. స్లోగా చూడొద్దు, ఐ మీన్ -1xలో చూడొద్దు, +1xలో పెట్టి చూడొద్దు. స్కిప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలే చేయొద్దు. మీరు టైం ఉన్నప్పుడే వీడియోని చూడండి. మీకు బిజీగా ఉన్నప్పుడు, మీ వర్క్స్ ఉన్నప్పుడు చేసుకోండి, పర్లేదు. బట్ ఈ సెకండ్ ఛాన్స్కి అయితే ప్లీజ్ సపోర్ట్ గైస్, ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్. అండ్ మోర్లీ ఎస్టర్డే నేను ఒక వీడియో పెట్టాను కదా, బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్ అనేది. ఆ వీడియో చూసిన వాళ్ళైతే ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియోలో కామెంట్ అయితే చేయండి కింద. అండ్ డిస్క్రిప్షన్లో మీకు మళ్ళీ ఇంకో లింక్ ఇస్తాను, నా ఇన్స్టాగ్రామ్ ఐడి. దాన్ని కూడా ఒకసారి ఫాలో చేయండి. అందులో కూడా మంచి రీల్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో కూడా మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, వీడియోస్ ఎలా వస్తుంది, నా వాయిస్ మంచిగా వస్తుందా, లేకపోతే వాయిస్ ఏమైనా చేంజ్ చేయమంటారా, లౌడ్ కానీ స్లో కానీ అట్లా ఏమైనా చేంజ్ చేయమంటారా, లేకపోతే వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది, అండ్ చెప్పే విధానం ఎలా ఉంది. కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. కొందరికి తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, కొందరికి ఆంధ్ర స్లాంగ్ ఉంటుంది, కొందరికి 2 mixes ఉంటాయి, కొందరికి వినాలని ఉంటుంది, కొందరికి వినబుద్ధి కాదు. అట్లా కూడా మీకు ఏమైనా డిస్టర్బింగ్ ఉంటే కామెంట్ చేయండి, ఇట్లా వద్దు, ఈ వర్డ్ వాడొద్దు, లేకపోతే ఈ పదం తీసేయండి మీ వీడియోస్ నుంచి అని చెప్పేసి మీరు చెప్పినా సరే నేను దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను, ఓకేనా. బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా గైస్, సెకండ్ ఛాన్స్ అండ్ ఫస్ట్ యూట్యూబ్ సెకండ్ ఛాన్స్ అనేది రేర్లీ వస్తుంది అనమాట. అది మనకు వచ్చింది ఎందుకంటే మనం ఈ 1 monthలో చాలా బెటర్ చేస్తామంటే, ఈ 1 monthలో సబ్స్క్రైబర్స్ మనకి 100 దాకా వచ్చారు. ఐ మీన్ 1 month అంటారు, ఈ 7-8 daysలోనే మనకి 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్లస్ వాచ్ ఓవర్ కూడా ఐ మీన్ ఆల్మోస్ట్ 20K వ్యూస్ వచ్చాయి. అండ్ వాచ్ ఓవర్ 83 hours వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దాన్ని డబల్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ప్రతి ఒక్కరు పెట్టిన ప్రతి వీడియో చూడండి, చూసి లైక్ చేయండి, దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హోప్ గైస్ రేపటి నుంచి బిగ్ బాస్ కంటెంట్ గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. దాన్ని రివ్యూస్ ఇస్తాను నేను. వీడియోస్ అంటే ఫస్ట్ వీడియో అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఎవరెవరు వచ్చారని చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ డే ఐ మీన్ స్టార్ట్ అవుతుంది కదా, ఈరోజు నైట్ ఐ మీన్ ఎస్టర్డే సండే నైట్, అక్కడ నుంచి నేను రివ్యూ స్టార్ట్ చేస్తూ ఉంటాను. డైలీ ఏంటి మనకి ఎవరెవరు హౌస్లోకి వచ్చారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ నచ్చుతుందా లేదా అని చెప్పేసి. హోప్ ఎవ్రీవన్ లైక్ అయితే చేసుకోండి గైస్. ఎస్టర్డే వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి, దాని గురించి మీ స్పందన తెలియజేయండి, ఓకేనా. మళ్ళీ రేర్లీ చెప్తున్నా గైస్, యూట్యూబ్ ఛానల్లో సెకండ్ ఛాన్స్ అనేది చాలా రేర్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్స్క్రైబర్స్ కావాలి, 1K సబ్స్క్రైబర్స్. దాని గురించి గట్టిగా ట్రై చేయండి. నేనైతే గట్టిగానే ట్రై చేస్తాను, మీరు కూడా దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. నేనైతే సీరియస్గా తీసుకొని ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తాను, ఓకేనా. మీకు ఏది ఉన్నా సరే, ఏ డౌట్స్ ఉన్నా లేకపోతే ఏ డిస్టర్బెన్స్ ఉన్నా నా దగ్గర నుంచి, వాయిస్ కానీ, డైలాగ్స్ కానీ, కన్వర్జేషన్ కానీ, చెప్పడం కానీ, వాయిస్ కానీ, ఇట్లా ఏమున్నా సరే కింద కామెంట్ చేయండి. నేను చూస్తాను, చూసి దాన్ని మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మీరందరూ నాకు ఇట్లానే మంచి సపోర్ట్ ప్లస్ సబ్స్క్రైబర్స్ పెరిగి మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మోర్ ఇంపార్టెంట్ కదా. సబ్స్క్రైబర్స్ ఉంటేనే యూట్యూబర్స్ అనేది పైకి వస్తారు. సబ్స్క్రైబర్స్ లేనప్పుడు యూట్యూబర్స్ కూడా ఏమీ చేయలేరు. సో అండర్స్టాండ్. సో ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ వీడియోస్ కంటెంట్ చేయాలి. మీకు ఎందుకు ఏమైంది ఛానల్కి, నిన్న చేసిన వీడియోతో నాకు 1 month అయిపోయింది, అది ఛానల్కి మెయిల్ వచ్చింది, ప్లస్ డిలీట్ చేస్తామని చెప్పేసి. సో సెకండ్ ఛాన్స్ వచ్చింది, మనం ప్రూవ్ చేద్దాము. 1K సబ్స్క్రైబర్స్ కోసం
ప్రూవ్ చేద్దాము, ప్లస్ 4000 వాచ్ అవర్ కూడా మనం తెచ్చుకుందాము. మీరందరు సపోర్ట్ చేయండి గైస్. పెట్టిన ప్రతి వీడియో చూడండి, లైక్ చేయండి, స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేసే టైంకి మీరు చూసే టైంకి మీరు స్కిప్ చేసే పరిస్థితిలో ఉంటే చూడొద్దు. అలాంటి టైంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడే చూసి లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. మీరు చూడలేకపోతే మీరు చూడలేక మీ దగ్గర మొబైల్ నెట్వర్క్ అంటే మొబైల్ డేటా ఇంకా మిగిలిపోయో లేకపోతే అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఆ వీడియో ఆన్ చేసి పక్కన పెట్టేసేయండి. టిల్ ఎండ్ అయిపోయిన తర్వాత అదే క్లోజ్ అయిపోతుంది. అలా అయినా చేయండి ప్లీజ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. దాంట్లో మీరు ఆల్లో పెట్టుకుంటేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీకు తెలుస్తుంది అనమాట ఏ వీడియో వచ్చిందని చెప్పేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ గైస్. బాయ్.